హాయ్ ఫ్రెండ్స్. మొన్న ఈ మధ్యలోనే బ్యూటీ టిప్స్లో మొన్న ఈ మధ్యనే ఏం చెప్పుకున్నాం, ఫేస్ ప్యాక్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కూడా అలాంటిది. ఎందుకంటే మామూలుగా ఇవి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎలా అంటే అందానికి మొక్కజొన్న అని ఉన్నది. అయితే ఇది ఏంటంటే బియ్య పిండితో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. అలానే ఈ మొక్కజొన్నను చాలామంది తింటూ ఉంటాం ఇష్టంగా. రకరకాల వంటలు చేసుకుంటాం. వడలు చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, పకోడీలు వేసుకుంటాం, ఉడకబెట్టుకొని తింటాం, కాల్చుకొని తింటాం కదా. అలానే ఎంతో ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో చాలా ఉంటాయి. చాలామంది తింటారు. ఈ మొక్కజొన్న తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్న పిల్లల దగ్గర, మాటలు వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ మొక్కజొన్న గురించి చాలా తెలుసు. గటక చేసుకుంటారు, పాయసంలా చేసుకుంటారు, ఎన్నో రకాల హల్వా చేసుకొని తింటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు, సర్వపిండి చేసుకుంటారు, ఇంకేంటిది గారెలు చేసుకుంటారు, మురుకులు చేసుకుంటారు. ఇవన్నీ కూడా నేను చేసి టేస్ట్ చేశాను. గట్క అంటారు దాన్ని, పలసగా చేసుకొని తింటారు, సంకటిలాగా తింటారు మిత్రం. అవే కాకుండా ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్ యూజ్గా కూడా, అంటే మన మనసు యొక్క అందాన్ని పెంచడానికి కూడా ఈ మొక్కజొన్న పిండి ఉపయోగపడుతుంది. అంటే మనము పిండిని అయినా కలుపుకొని, ఎలా అంటే మొక్కజొన్నలో విటమిన్ ఏ, సి, డి ఉంటాయి. ఇవి చర్మాన్ని మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి కదా, కొద్దిమందికి ఇట్లా పుట్టు మచ్చల్లాగా చుక్కలు చుక్కలు, అలాంటి వాటిని తగ్గించి వేస్తాయి. ఈ విటమిన్ ఈ అనేది చర్మం పొడిబారే సమస్య మంచి ఉపశమనం కలిగి, విటమిన్ ఈ లోపం ఉంటే వాళ్ళ చర్మం అంతా పొడిబారిపోతుంది మిత్రమా. దీన్ని పెట్టుకుంటే బాగుంటుంది. కాపర్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ముడతలు, మచ్చలను మాయం చేస్తాయి. మనకు ఇట్లా ఉంటాయి కదా, ఇవి ముడతలు పడతాయి కదా, ఓల్డ్ ఏజ్ వచ్చాక స్కిన్ అంతా వాటర్ను కోల్పోయి కొంచెం స్కిన్ అంతా ముడతలు పడతాయి, మచ్చలు వస్తాయి. అదనమాట. విటమిన్ ఈ పొడిబారకుండా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. మొక్కజొన్నలోని కొన్ని రకాలను అమైనో ఆమ్లాలు కొల్లజన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి మిత్రమా. ఇది ఇలా మనము ఇలా వాడుకోవచ్చు. అయితే దీన్ని ఎలా మరి ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అంటే, మొక్కజొన్న పిండిలో కొంచెం తేనె, పాలు కలిపి పేస్ట్లా చేసి దీనిని ముఖానికి ప్యాక్లా వేసుకొని 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. మొక్కజొన్న పిండిలో పసుపు, పెరుగు వేసి కలిపి మెత్తగా మిశ్రమంగా చేసుకొని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. అలా కూడా ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు పోతాయి. చర్మం ముఖం అంతా ప్రకాశవంతంగా కనపడుతుంది. ఇక మొక్కజొన్న పిండిని తేనె ఒక గిన్నె తీసుకుని దాంట్లో మొక్కజొన్న పిండి, తేనె, కొంచెం నిమ్మరసము, నీరు కలిపి పేస్ట్లా కూడా చేసుకొని ముఖానికి, మెడలకు, చేతులకు, ఎక్కడైనా మనకి ఎండ తగిలి నల్లగా ఉన్నట్టయితే ఆ భాగాలలో రుద్దాలి. దీనివల్ల కూడా మృత కణాలను తొలగిపోతాయి. మనందరికీ తెలుసు, చర్మము అప్పుడప్పుడు చర్మంలో ఉన్న కణాలు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటివి పోయి దురదలు రాకుండా కాపాడుతుంది. మొక్కజొన్న పిండిలో కీరా దోస గుజ్జును కూడా కలిపి ఈ మిశ్రమాన్ని కూడా ముఖానికి రాసుకుంటే అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ కూడా చర్మం యొక్క తేమను కోల్పోకుండా అంటే ఇన్ని రకాలుగా మన ముందే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి మొక్కజొన్న, వరిపిండి ఇలాంటివి ఉండగా మనం ఏం చేస్తున్నాం, మార్కెట్లో దొరుకుతున్నటువంటి వాషింగ్ క్రీములను, ఫేస్ ప్యాక్లను రకరకాలైనటువంటి వాడుతున్నాం మిత్రం. అది వాడండి, కానీ మరీ ఎక్కువగా కాకుండా ఇలాంటి వాటిని కూడా అందుబాటులో కొంచెం ఓపిక తెచ్చుకొని వారంలో 2-3 సార్లు అయినా పెట్టుకున్నట్టయితే మనకు సన్ స్క్రీన్ లాగా అన్ని రకాలుగా వాషింగ్ క్రీమ్స్ లాగా ఈ ప్యాకులు పనిచేసి మన శరీరాన్ని ఎక్కువ కాలం మన చర్మాన్ని
ఎక్కువ కాలం కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మిత్రమా. అంతే కదా, అందమే అన్నిటికీ మూలం అందం. అందం ఉంటేనే అందం ఉంటేనే ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటేనే అందం గురించి ఆలోచిస్తామని తెలుసుకోండి మిత్రమా.